శ్రీకాంత్ సార్ SparkEducon యాప్ ద్వారా పాలిటీ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీకాంత్ సార్ SparkEducon యాప్ ద్వారా పాలిటీ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హలో ఆల్, నా క్లాసెస్ మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ లాగా షార్ట్ టర్మ్ ప్లెజర్ని ఇవ్వవు, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తర్వాత పొందే పర్మనెంట్ హ్యాపీనెస్లో కొంచెం భాగం అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ, అప్పుడే మీకు క్లాస్ అర్థమవుతుంది. 1 or 2 minutes చూసి స్కిప్ చేయడం వల్ల మీకు సబ్జెక్ట్ రాదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 TSPSC అండ్ APPSC సిలబస్ ప్రకారం మీకు ఇండియన్ పాలిటీ క్లాసెస్ కావాలనుకుంటే SparkEducon యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం ఇద్దరికీ కూడా క్లాసెస్ ఉపయోగపడతాయి. ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. యాప్ లింక్తో పాటు 20కి పైగా పాలిటీ టాపిక్ వైజ్ అప్డేటెడ్ క్లాసెస్ యొక్క లింక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ గో అండ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు SparkEducon Indian Polity live training program in your course. Dear folks, today we are going to start a new topic. So the topic name is, look at here this. It will be up here. Before that, I will tell you the topic name and then it will be up here. So the topic name is Silent Features of Indian Constitution. Right. So రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ఓకేనా? సో అంటే రాజ్యాంగానికి కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు, లేదా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు, లేదా కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏం కీ ఫీచర్స్ ఉన్నాయి భారత రాజ్యాంగానికి సంబంధించి, ఏ ముఖ్య లక్షణాలు ఉన్నాయి అనేది మనం ఈ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో చూద్దాం. రైట్. ఓకే. సో బిఫోర్ దాట్ మనం చెప్పుకున్నాం ఫస్ట్, అంటే ఈ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ లో ఈ అంశాలను మనం ఈ యొక్క టాపిక్ లో ఏ అంశాలను చదవబోతున్నాం, అసలు సైలెంట్ ఫీచర్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం నేర్చుకుని తర్వాతకి ఒక్కొక్క సైలెంట్ ఫీచర్ లో ఉన్న ముఖ్య అంశాలను తెలుసుకున్నాం. ఫస్ట్ ఆ సైలెంట్ ఫీచర్స్ తెలుసుకున్నాం, అసలు దీన్ని ఎట్లా చదవబోతున్నామో తెలుసుకున్నాం. తర్వాతకి ఆ సైలెంట్ ఫీచర్స్ లో ఉన్న ఒక్కొక్క దాన్ని తీసుకొని దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, అంశాల వారీగా ప్రతి దాన్ని చాలా నీట్ గా చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఓకే. సో ఫస్ట్ ఏంటి, ఏ టాపిక్ అయినా సరే అంతో ఇంతో కొంచెం మనం ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తాం, అంటే పరిచయంతో. మరి దీనికి కూడా పరిచయం ఉంటది కాబట్టి పరిచయం లేకుండా పరిచయాన్ని తెలుసుకున్నాం. రైట్. సో ఇది ఇంట్రడక్షన్ టాపిక్. అండ్ ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మరి సైలెంట్ ఫీచర్స్ అన్నాం, ముఖ్య లక్షణాలు అంటున్నాం, కీ ఫీచర్స్ అంటున్నాం, ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటున్నాం. మరి ఏమేమి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ యొక్క మన భారత రాజ్యాంగంలో అంటే, లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అండి. సో భారత రాజ్యాంగం అనేది లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, అంటే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము లేదా అతిపెద్ద లిఖిత రాజ్యాంగము అని. దిస్ ఈస్ వన్ సైలెంట్ ఫీచర్, లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. లుక్ ఎట్ హియర్. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంటే ఏంటంటే, వివిధ ఆధారాల నుండి గ్రహించబడింది లేదా వివిధ ఆధారాల నుండి తీసుకునబడింది. ఏంటిది, మన రాజ్యాంగంలోనే ఈ యొక్క అంశాలని వివిధ ఆధారాల నుంచి మనం తీసుకున్నాం అని చెప్పేసి ఇది ఒక విశిష్ట లక్షణం, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. నెక్స్ట్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బ్లెండ్ అంటే మిక్స్అప్. ఓకే. మిక్స్అప్ ఆఫ్ దృఢ అదృఢ. బ్లెండ్ అంటే కలవడం, అంటే సమ్మేళనం. ఓకే. దృఢ అదృఢ లక్షణాల సమ్మిళితము లేదా సమ్మేళనము. అచ్చా, మన భారత రాజ్యాంగంలో ఏముంటాయంట, దృఢ లక్షణాలు ఉన్నాయంట, గట్లనే అదృఢ లక్షణాలు ఉన్నాయంట. ఈ రెండింటి యొక్క సమ్మేళనమే భారత రాజ్యాంగము. రైట్. సో ఇది కూడా ఒక ఫీచర్ అండి, సైలెంట్ ఫీచర్. రైట్. నెక్స్ట్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఏంటి, ఇక్కడ ఏకకేంద్ర మొగ్గుతో గల సమాఖ్య వ్యవస్థ. ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తుందండి మన రాజ్యాంగం, బయాస్ గా ఉంటుంది. అంటే
ప్రిఫరెన్స్ ఎక్కువ దేనికి ఉంది? యూనిటరీకి ప్రిఫరెన్స్ ఉంది. అంటే ఏక కేంద్రానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉండేగల సమాఖ్య వ్యవస్థ. ఇంకొంచెం మనం చెప్పుకోవాలంటే ఏక కేంద్ర మొగ్గులో గల సమాఖ్య వ్యవస్థ. ఓకేనా? ప్రిఫరెన్స్ కొంచెం జర ఏ కేంద్రానికి ఉంటుంది, అట్లని చెప్పేసి మనది ఏ కేంద్రం కాదు, మనది సమాఖ్య వ్యవస్థ. లైక్ దట్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. రైట్? నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీన్స్ వాట్? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది మన రాజ్యాంగం మనకి ప్రసాదిస్తుంది అండి. సో అది కూడా ఒక ముఖ్యమైన లక్షణం. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ సావర్నిటీ అండ్ జ్యుడిషియరీ సుప్రమసీ. ఓకే, రైట్ అండి. సింథసిస్ అంటే ఏంటండి? అంటే మిక్స్, అంటే రెండింటి యొక్క సమ్మేళనము, మిళితము అని కూడా మనం చెప్పొచ్చు. అంటే రెండింటి యొక్క సమన్వయం అని కూడా మనం చెప్పొచ్చు సింథసిస్ అంటే. ఓకేనా? మిక్స్ చేయడం. దేని మిక్స్? పార్లమెంట్ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ యొక్క సమ్మిళితము, సమన్వయము మనది. అంటే పార్లమెంటు సార్వభౌమాధికారము అండ్ న్యాయశాఖ యొక్క ఔన్నత్యానికి లేదా ఆధిపత్యం గల సమన్వయం మన రాజ్యాంగం. అంటే పార్లమెంటు సార్వభౌమాధికారానికి మరియు న్యాయశాఖకి సంబంధించిన ఔన్నత్యానికి లేదా ఆధిపత్యంల సమన్వయము. ఈ రెండిటిల సమన్వయము అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలండి. దట్ ఈస్ సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండి. ఓకేనా? ఇంటిగ్రేటెడ్ మీన్స్ వాట్? అంటే సమగ్ర అండ్ ఇండిపెండెంట్, స్వతంత్ర. అంటే న్యాయ వ్యవస్థ ఎట్లుందండి? మన రాజ్యాంగం ఎలాంటి న్యాయ వ్యవస్థను మనకి కల్పిస్తుంది, మనకి ఇచ్చింది అంటే దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్, అంటే సమగ్ర న్యాయ వ్యవస్థని ఇస్తుంది. గట్లనే ఇండిపెండెంట్, స్వతంత్రమైన న్యాయ వ్యవస్థని సో రాజ్యాంగం మనకి ప్రసాదిస్తుంది. రైట్? సో దట్ ఈస్ దిస్. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయండి, ఫండమెంటల్ రైట్స్. ఇవి కూడా ముఖ్య లక్షణాలే. చలో, మరి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అట్లనే ఇంకేమున్నాయండి? ఫండమెంటల్ రైట్స్ తో పాటుగా ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. ఓకే, సో దట్ ఈస్ దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. రైట్? సో ఓకే, మరి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డిపిఎస్పి ఉన్నాయి, దెన్ ఎఫ్డీస్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో ప్రాథమిక విధులండి. సో ప్రాథమిక విధులని కూడా మన రాజ్యాంగం మనకి కల్పించింది. అట్లానే మనం ప్రియాంబుల్లో చెప్పుకున్నాం, మనది ఏ తరహా ప్రభుత్వం అంటే చాలా రకాల అంశాలను అక్కడ చెప్పుకోవడం జరిగింది. అట్లానే ఈ సెక్యులర్ స్టేట్ అండి. సో ప్రియాంబుల్లో కూడా మనం సెక్యులర్ అనే పదం వాడినాం. సెక్యులర్ అనేది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇన్కార్పొరేట్ చేయబడిందండి కాన్స్టిట్యూషన్ లో? హలో, 42nd sir, 1976. వెరీ గుడ్. ఓకే, సో సెక్యులర్, సో ఏ సెక్యులర్ స్టేట్. కాబట్టి సెక్యులర్ అంటే ఏంటండి? సో ఒక లౌకిక రాజ్యం మనది అనేది కూడా ఒక సైలెంట్ ఫీచర్, ఒక కీ ఫీచర్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మీన్స్ అంటే ఏంటి? సార్వజనీన వయోజన ఓటు హక్కు. సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటి? సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటి? ఇట్స్ లైక్ దట్, అంటే అడల్ట్, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క అడల్ట్ అంటే 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వ్యక్తికి కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడకుండా ఒక ఈక్వాలిటీతోనే, సమానత్వంతోనే ఓటు హక్కుని కల్పించడం. బ్యాక్గ్రౌండ్ ఏం చూడండి, అంటే నీది ఏ కలరు, ఏ కాస్ట్, ఏ క్రీడు, ఏ రిలీజియన్, ఇట్లా నాట్ ఏ జెండర్, నో, ఇలాంటివి ఏం లేకుండా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి అది ఏదైనా పర్లేదు, అంటే మనం చెప్పుకున్న ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, ఇందాక చెప్పిన అంశాలు ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఓటు హక్కుని కల్పిస్తారు. సో దట్ ఈస్, ఇది కూడా మన రాజ్యాంగంలో పేర్కొన్న ఒక విశిష్ట లక్షణమే. రైట్? సో దట్ ఈస్ దట్. నెక్స్ట్ మనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా, సింగిల్ సిటిజన్షిప్ ఉందా అండి? ఏక పౌరసత్వం. ఓకేనా? సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. ఓకేనా? అంటే మనకి రాష్ట్రానికి ఒక పౌరసత్వము, దేశానికి ఒక పౌరసత్వం లేదు. అమెరికాలో 2 ఉంటాయండి. సో రాష్ట్రాలకు సంబంధించి అండ్ నేషన్ కి సంబంధించి. బట్ హియర్ వి హావ్ ఓన్లీ వన్, దట్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం అనేది కూడా మనకి ఒక విశిష్ట లక్షణం. నెక్స్ట్ ఇండిపెండెంట్ బాడీస్, అంటే స్వతంత్ర సంస్థలు ఉన్నాయండి. ఇండిపెండెంట్ బాడీస్, స్వతంత్ర సంస్థలు. సో మరి ఏంటి ఆ స్వతంత్ర సంస్థలు, ఏమున్నాయని చెప్పేసి మనం ఒక బ్రీఫ్ గా ఆ యొక్క టాపిక్ వచ్చినప్పుడు అక్కడ మనం వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర నిబంధనలు.
రైట్. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ ని ఇంతకు ముందు క్లాస్ లో కవర్ చేసాం చాలా డీటెయిల్ గా. సో ఇక్కడ కూడా బ్రీఫ్ గా ఒకసారి ఆ అత్యవసర నిబంధనలు ఏంటో చూద్దాం. ఇది కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ఒక సైలెంట్ ఫీచర్, ఒక విశిష్ట లక్షణం. నెక్స్ట్ 3 టైర్ గవర్నమెంట్, 3 అంచెల ప్రభుత్వం. ఓకేనా, ఎలాంటి అంచెలు ఉన్నాయండి? 3 అంచెల ప్రభుత్వం ఉంది. అది మరి ఆ 3 అంచెలు ఏంటి? ఇంకో ఫస్ట్ టైం ఎన్ని అంచెలు ఉన్నాయి, తర్వాతకి ఏదైనా అంచె ఏదైనా రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ అయిందా అనే అంశాలని మనం ఇక్కడ చూద్దాం. దట్ ఈస్ 3 టైర్ గవర్నమెంట్. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు. ఓకేనా, కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు. అంటే రాజ్యాంగంలో మనకి ఈ యొక్క సహకార సంఘాలు అనేది కూడా టాపిక్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా ఒక విశిష్ట లక్షణంగా, ఒక సైలెంట్ ఫీచర్ గా మనం ఇక్కడ దీన్ని చూసుకోవాల్సిన అంశం ఉంది. దాన్ని కూడా మనం అక్కడ చదువుదాం ఆ అంశం వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇవన్నీ సైలెంట్ ఫీచర్స్ అండి. నేను ఇప్పుడు మీకు ఏదైతే లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మనం మాట్లాడిన చివరి అంశమైన కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్. ఓకే, సో ఇవన్నీ అవి. రైట్, ఇక చివరిగా ఈ టాపిక్ లో మనం ఏం చేస్తామంటే ఇంకో 2 ముచ్చట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ముచ్చటి మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. దట్ ఈస్ అంటే క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగం పైన ఎవరైనా విమర్శలు చేసిరా? రైట్, సో మళ్ళీ అది కూడా చూడాలి కదా. ఇన్ని లక్షణాలు ఉన్న రాజ్యాంగం పైన కూడా మరి ఎలాంటి విమర్శలు ఉన్నాయి, ఏమేం సంగతి, ఇలాంటి విశిష్ట లక్షణాలు ఉన్న రాజ్యాంగం పైన కూడా కొన్ని క్రిటిసిజం చేశారు. మరి ఆ విమర్శలే చూద్దాం. అట్లనే ఇక విమర్శలే కాదు, ఇంకో ముచ్చట ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ మూల ఆధారాలు ఏంటి? ఓకేనా, ఏ ఆధారం నుంచి ఏ అంశాన్ని తీసుకున్నాం అనేది కూడా మనం ఇక్కడ ఆ యొక్క సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా మనం ఇక్కడ చూద్దామండి. ఓకేనా, సో ఇట్లా ఈ అన్ని అంశాలను చూసుకుంటూ క్రిటిసిజం గురించి తెలుసుకుంటూ సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుంటే ఈ యొక్క టాపిక్ మనకి కంప్లీట్ అవుతుంది. ఇస్ ఇట్ ఫైన్? రైట్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ గురించి మాట్లాడదాం. చలో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. చిన్న ఇంట్రడక్షన్, స్మాల్ టైనీ ఇంట్రడక్షన్ ఇస్ దేర్ ఫర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్, ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్. భారత రాజ్యాంగం అంటే యూనిక్ అండి. యూనిక్ మీన్స్ ఐడియల్ అండ్ ఇట్స్ సెపరేట్, ఇట్ స్పెషల్. అంటే భారత రాజ్యాంగము ప్రత్యేకమైనది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్ ఫర్ ఇట్స్ కంటెంట్స్ అండ్ స్పిరిట్. భారత రాజ్యాంగము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్, ప్రత్యేకమైనది, స్పెషల్, ప్రత్యేకమైనది. ఎందుకు? ఫర్ ఇట్స్ కంటెంట్స్, దాని యొక్క విషయాలలో, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ కావచ్చు, పార్ట్స్ కావచ్చు, దాని యొక్క విషయాలలో, మరియు దాని యొక్క స్ఫూర్తిలో, స్పిరిట్, దాని యొక్క స్ఫూర్తిలో మీన్స్ ఇన్నర్ క్యారెక్టర్ లో, అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయాలలో మరియు దాని యొక్క స్ఫూర్తిలో రాజ్యాంగం అనేది ప్రత్యేకంగా స్పెషల్ గా ఉంది అండి. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ రైట్, బారోడ్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్ అండి, వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే రాజ్యాంగంలోని అంశాలని బారోడ్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్, ఆల్మోస్ట్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇంచుమించు ఇప్పుడు వరల్డ్ లో ఉన్న రాజ్యాంగాల నుంచి మనం కొన్ని అంశాలను తీసుకున్నాం. ఓకేనా, బట్ మరి అన్ని అంశాలను తీసుకున్నా పర్లేదు. ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగంలోనికి తీసుకోబడ్డ అంశాలు కూడా ఉన్నాయి. మరి ఉన్నంత మాత్రాన మనం ఏం చెప్పుకోవాలి? ఇక్కడ ఉన్నాయి, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ సెవెరల్ సైలెంట్ ఫీచర్స్, అనేక ముఖ్య లక్షణాలు ఏం చేస్తున్నాయి? మరి మనం వేరే ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నాం కదా చాలా అంశాలని, అయినా పర్లేదు మన రాజ్యాంగంలో ఉన్న సెవెరల్ సైలెంట్ ఫీచర్స్, అనేక ముఖ్య లక్షణాలు ఏం చేస్తున్నాయంటే డిస్టింగ్విష్ అదర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్. ఓకేనా, సో మనం ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగంలోనికి కొన్ని లక్షణాలని తీసుకున్నా సరే, మన రాజ్యాంగంలో ఉన్న అనేక ముఖ్య లక్షణాలు ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగాన్ని డిస్టింగ్విష్ చేస్తున్నాయి, అంటే వేరు చేస్తున్నాయి, సపరేట్ చేస్తున్నాయి. ఎందుకు సపరేట్ చేస్తున్నాయి? మనం ఆ నుంచి తెచ్చినాం, ఈ నుంచి తెచ్చినాం, ఓకే, రైట్, ఫైన్, నో ప్రాబ్లం, మీరు తెచ్చిర్రు. కానీ భారత రాజ్యాంగంలో అనేక ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఆ ముఖ్య లక్షణాలు మన రాజ్యాంగాన్ని ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి వేరు చేయడం జరుగుతుంది, డిస్టింగ్విష్ చేయడం జరుగుతుంది. రైటా? సో అది దీనికి సంబంధించి. దట్స్ ఫెంటాస్టిక్. అయితే ఇక్కడ ఏంటంటే, సరే రాజ్యాంగం వచ్చింది, మనం రాజ్యాంగంని అడాప్ట్ చేసుకున్నాం 1949లో, అది ఎన్ఫోర్స్మెంట్ కి వచ్చింది, ఇన్ని జరిగినాయి తర్వాతకి బ్లా బ్లా థింగ్స్, ఓకే. బట్ ఏమైందంటే ఇక్కడ తర్వాతకి సెవెరల్ అమెండ్మెంట్స్ పర్టికులర్లీ చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి. దాంట్లో మనం పర్టికులర్ గా మాట్లాడుకున్నట్లయితే
7 కావచ్చు, 42 కావచ్చు, 44 కావచ్చు, 73 కావచ్చు, 74 కావచ్చు, 97 కావచ్చు, 101 కావచ్చు. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏం చేసినాయంటే ఒక సబ్స్టాన్షియల్ చేంజెస్ ని తీసుకొచ్చాయండి. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్ కి ఒక సబ్స్టాన్షియల్ చేంజ్ ని మనకి ఈ యొక్క రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చినాయి. రైట్, 7, 42, 44, 73, 74, 97 పర్టికులర్లీ ఈ రాజ్యాంగ సవరణలు ఏం చేసినాయంటే మనం ఒరిజినల్ గా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, మన రాజ్యాంగంలో ఉన్న ఒరిజినల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మూల రాజ్యాంగంలో ఉన్న ఒరిజినల్ ఫీచర్స్ ని చాలా వరకు సబ్స్టాన్షియల్ గా చాలా వరకు చేంజ్ చేసినాయని, మార్పు చేసినాయి. ఏంటి ఈ సవరణలు పట్టుకొచ్చుడు, రాజ్యాంగాన్ని జరంత మార్చుకుంటూ పోవుడు. అంటే మూల రాజ్యాంగంలో ఉన్న చాలా అంశాలు అనేవి ఈ యొక్క రాజ్యాంగ సవరణల ద్వారా మనకి మార్పుకి లోబడినవి. ఓకేనా, ఒరిజినల్ ఫీచర్స్ అనేవి చేంజ్ అయినవి, మార్పుకి లోబడినవి. వేటి ద్వారా? పర్టికులర్లీ ఈ యొక్క రాజ్యాంగ సవరణల ద్వారా. రైట్, ఎక్స్క్లూజివ్లీ మనకి ఇక్కడ ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 42వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణని 1976లో చేసిన దీన్ని మనం ఏం చెప్తామంటే మినీ కాన్స్టిట్యూషన్ గా పేర్కొంటామండి. ఓకేనా, ఒక చిన్న రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ గా, మినీ రాజ్యాంగంగా మనం ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని పేర్కొంటాం. ఎందుకు అంటే ఈ యొక్క వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని చాలా వేరియస్ పార్ట్స్, వివిధ భాగాలలో చాలా మోడిఫికేషన్స్ ని, చాలా చేంజెస్ ని చేసిందండి ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ. అందుకే రాజ్యాంగంలోని చాలా భాగాల్లో చాలా మార్పులకి లోను చేసింది కాబట్టి ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని మనం మినీ కాన్స్టిట్యూషన్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, హవెవర్ ఇక్కడ పార్లమెంట్ అంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని లైక్ మార్వడము, అంటే చేంజ్ చేయడము, ఆల్టర్ చేయడము, ఇవన్నీ ముచ్చట్లు చేస్తుంది. బట్ హవెవర్ ఏది ఏమైనప్పటికీ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు 1973 ఇది ఏం చెప్పింది అంటే రైట్, ఓకే, యు ఆర్ చేంజింగ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్ కాన్స్టిట్యూషన్ is being changed by the parliament, that's fine, okay, fantastic, but here we are telling that పార్లమెంట్ కు ఉన్న కాన్స్టెంట్ పవర్ ఏదైతే ఉందో దేని ద్వారా వస్తుంది? 368 ఆర్టికల్, రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంట్ కి ఇస్తుంది ఇది. సో పార్లమెంట్ కాన్స్టెంట్ పవర్ అండర్ ఆర్టికల్ 368 ఏదైతే ఉందో, ఇట్ డజంట్ ఆల్టర్ ద, ఇట్ డజంట్ ఎంటైటిల్ ద, ఇట్ డజంట్ ఎనేబుల్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనే సిద్ధాంతాన్ని కూడా మనకి ఈ యొక్క కేశవానంద భారతి కేసు పట్టుకొచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ పార్లమెంట్ కి ఏదైతే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందో ఆర్టికల్ 368 కింద, ఆ యొక్క రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కి 368 కింద వస్తుంటే ఆ అధికారం అనేది ఇట్ డజంట్ ఎలో ద పార్లమెంట్ ని ఎలో చేయట్లేదండి. దేనికి? ఓకే, నువ్వు రాజ్యాంగాన్ని సవరిస్తావా, నో ప్రాబ్లం, కానీ రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని, మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక స్వరూపాన్ని యూ కెనాట్ చేంజ్ దట్, యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు చేంజ్ దట్, యు ఆర్ నాట్ ఎనేబుల్ టు చేంజ్ దట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్ అండి. సో ఇది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఒక చిన్న ఇంట్రోని మనం చూసుకున్నాం.